హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఈరోజు దొండకాయతో మంచి స్పెషల్ కర్రీ చెప్పేస్తానండి. దొండకాయ మెంతి కారం. అసలు ఈ కర్రీ టేస్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ వామ్మో ఇంత బాగుంది ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారండి. ఎప్పుడు ఒకేలా చేసుకుంటున్నారా ఫ్రై? ఈసారి నేను చెప్పే విధంగా మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం ఏం చేయాలో ఎలా చేయాలో నేను మీతో చూపిస్తూ చెప్పేస్తూ ఉంటాను, చూసి ట్రై చేసేయండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే అందులో కొంచెంగా శనగపప్పు, అలాగే కొంచెం మెంతుల్ని యాడ్ చేసుకుందాం. మినిమం మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేస్తే మెంతులు పర్ఫెక్ట్గా వేగుతాయి. అప్పుడు మంచి సువాసన వస్తుంది. మెంతులు వేగకుండా మిగతా వేసామా మనకి మెంతులు చేదైపోతాయి. అది బాగా ఎర్రగా వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెంగా ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 7 నుంచి 8 ఎండుమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేసి అది కంప్లీట్గా కూల్ అయ్యాక గ్రైండ్ చేసుకుందాం. అందులో చిన్నగా చింతపండుని కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మెంతి పొడి రెడీ అయిపోయింది అంటే మనం ఈజీగా కర్రీ చేసేయచ్చు. ఇంకా అది వేరే కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దొండకాయలను వేసి మంచిగా ఫ్రై చేస్తాం. అందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు కూడా వేసి హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ వేస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టుకుంటూ 8 మినిట్స్ కుక్ చేస్తే పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై అయిపోతుందండి. ఇదే టైమింగ్ ఖచ్చితంగా లేతగా ఉండాలి. ఈ టైమింగ్ అయితే సరిపోతుంది. అది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ పౌడర్ పెట్టుకున్నాం కదా మెంతి కారం పొడిని ఇందులో వేసుకొని 3 నుంచి 4 నిమిషాలు మంచిగా ఫ్రై చేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటూ సర్వ్ చేసుకోండి. ఎంతో ఎమ్మిగా ఉండే దొండకాయ మెంతి కర్రీ రెడీ. మీకు నచ్చిందా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.